హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మధుర భావన నవల్లోని 12వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? మధుర భావన నవల్లోని 12వ భాగం. నేను బాగానే ఉన్నానుగా, నన్ను చూసుకోవటం ఏమిటి? ఆరోగ్యంగానే ఉన్నారు సరే, అది కాదు. మీ పార్వతి ఏం వండుతోంది, ఎలా చేస్తోంది, మీకు నచ్చుతున్నాయా లేదా అని కనుక్కోవటంతో పాటుగా అంటూ మాట మధ్యలో ఆపేసింది తిలోత్తమ. పూర్తిగా చెప్పకుండా మధ్యలో ఆగిపోయారే అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు వంశీ. మళ్ళీ నిట్టూర్చింది తిలోత్తమ. ఇంట్లో మీ అమ్మగారు లేకుండా ఒక్కరే ఉంటున్నారుగా, అందుకని మీకు బోర్ కొట్టకుండా కొంచెం తోడుగా ఉండమని వదిన చెప్పడంతో నేను ఇలా వచ్చాను. నా రాకకు కారణం మీకు అర్థమైందనుకుంటా. ఇప్పుడు వంశీ నిట్టూర్చాడు. అమ్మ ఇంట్లో లేని లోటు నిజమే, చాలా ఇబ్బందికరంగా ఉంది, కానీ దాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అమ్మ ఆరోగ్యంగా ఇంటికి రావటమే నాకు కావాల్సింది. అది జరిగినప్పుడే నేను మామూలుగా ఉండగలనని అనిపిస్తోంది. వంశీ మాటలకు తిలోత్తమ అవునన్నట్లు తల ఊపుతూనే జవాబు చెప్పింది. అది నిజమే, కానీ మిమ్మల్ని సరదాగా కాసేపు బయటికి తీసుకువెళ్ళటం, ఇంట్లో కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవటం లాంటివి ఉంటే బాగుంటుందిగా. లేకపోతే అస్తమానం ఒకటే ఆలోచనతో దిగులుగా ఉండిపోతారని మా వదిన అనుకున్న మాట నిజమేనని నాకు అనిపించింది. అందుకనే తన ఆలోచనని అంగీకరించి వెంటనే బయలుదేరి వచ్చాను. ఏ, మీకేమైనా ఇబ్బందా? తిలోత్తమ అతని వైపు ఓరగా చూస్తూ అడిగింది. వంశీ కొంచెం తడబడ్డాడు. అదేం లేదు, కాకపోతే నాకంటే కూడా మీకే ఎక్కువ ఇబ్బందిగా ఉంటుందేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, సరదాగా కాలక్షేపం చేసే మానసిక స్థితి నాకు లేదు. అందుకని మీరే బోర్గా ఫీల్ అవుతారనిపిస్తోంది. తిలోత్తమ చిరునవ్వుతో, అదేదో కొన్నాళ్ళు చూసి తేల్చుకుందాం, ఎవరెవరం ఎలా ఉంటామో అంది. వంశీ ఏం మాట్లాడలేదు. అంగీకార సూచకంగా తల ఊపి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ సాయంకాలమే తిలోత్తమను వెంటబెట్టుకుని డాక్టర్ గారి హాస్పిటల్కి వెళ్ళాడు వంశీ. తిలోత్తమను ఆయనకు పరిచయం చేసి లోపల తల్లి ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆశ్చర్యంగా శ్యామసుందరి తిలోత్తమను గుర్తుపట్టింది. అంతేకాదు, ఆప్యాయంగా పలకరించి పక్కనే ఉన్న వంశీని చూపిస్తూ మెల్లగా అంది, ఇతనెవరో నీకు తెలుసా? రోజూ వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉంటాడు. ఎవరై ఉండొచ్చు అని అడిగింది. తిలోత్తమ చిన్నగా నవ్వింది. సరిగా బాగా చూడండి, మీ అబ్బాయి వంశీయేగా. ఆ మాటలకు ఆవిడ తల అడ్డంగా ఊపింది. కాదమ్మా, మా వంశీ ఎందుకనో కానీ రావటం లేదు. నా మీద కోపం వచ్చిందేమో తెలియటం లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో అంటూ ఆవిడ నిట్టూర్చింది. తిలోత్తమ ఆ మాటలకు ఆవిడ వైపు విచిత్రంగా చూసింది. వంశీ విలవిలలాడినట్లుగా మొహం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎప్పుడో 2-3 సార్లు చూసిన చెల్లెలి ఆడపడుచుని అమ్మ గుర్తుపట్టి ఆదరంగా మాట్లాడుతోంది. కానీ తన చేతులతో పెంచిన కొడుకును మాత్రం గుర్తుపట్టడం లేదు, దూరం పెడుతోంది. ఏమిటిది, ఏదో వింత జబ్బులా ఉందే అనుకున్నాడు. అదే బాధని డాక్టర్ దగ్గర వెళ్ళగక్కాడు. వంశీ మాటలను ఆయన విని ఓదార్పుగా చెప్పారు. ఇందులో వింత ఏమీ లేదు, కొందరు ఇలా ప్రవర్తించడం జరుగుతుంది. ఎప్పటివో కొన్ని విషయాలు గుర్తుంటాయి, కానీ కొన్ని మర్చిపోవడం జరగచ్చు. చాలామంది విషయంలో ఇలా జరగటం నేను చూశాను, వైద్యము చేశాను. మీ అమ్మగారి విషయంలో నీకేం భయం అవసరం లేదు. ఆవిడ చాలా తొందరగా ఆరోగ్యవంతురాలు అవుతారని ఖచ్చితంగా చెప్పగలను. ఆధారపడాల్సిన పనేం లేదు. డాక్టర్ గారు భరోసాగా చెప్పిన ఆ మాటలకు వంశీ కొంత స్వాంతన పొందాడు. వైద్యం జరుగుతోంది, అమ్మ ఇలా మామూలుగా ఉంటుంది, అదే చాలు అనుకున్నాడు. భోజనం ఇంటి విషయాల్లో బాగానే ఉంది, తేడా లేదు, అది మేలేగా అని తనకు తనే నచ్చ చెప్పుకున్నాడు. ఆ రోజు సుమజ ఫోన్ చేసినప్పుడు ఇదంతా చెప్పుకొచ్చాడు. అవునా అంటూ సుమజ ఆశ్చర్యంగా వింది. ఆ తర్వాత రోజే సుమజ వంశీ వాళ్ళ ఊరు వచ్చింది వాళ్ళ అమ్మగారితో కలిసి. ముందుగా సుమజ ఒక్కతే ఆతృతగా వంశీ వాళ్ళ ఇంటికి వచ్చింది. తలుపు తీసిన తిలోత్తమను ఆశ్చర్యంగా చూస్తూ, మీరు అంది తడబడుతూ. తిలోత్తమ సుమజను పరీక్షగా చూసి, మా ఇంటికి వచ్చి మీరెవరు, మీకెవరు కావాలి చెప్పకుండా నన్నెవరన్నట్లు అడుగుతారే అంది ధాటిగా. ఆ తీరుకు సుమజ మరింత బెత్తరపోయింది. ఒక్క క్షణం తడబాటును తగ్గించుకుని సుమజ చాలా మెల్లగా, శ్యామసుందర్ గారి కోసం అంది. ఓ, అత్తయ్యని చూడటానికి వచ్చారా అని. ఇంతకీ మీరెవరో చెప్పనే లేదు అంది తిలోత్తమ. సుమజకి ఓ క్షణం ఏం చెప్పాలో తెలియలేదు. నా పేరు సుమజ అని దిక్కులు చూస్తుంటే తిలోత్తమ మళ్ళీ ధాటిగా అంది.
మీ పేరు చెప్తేనే సరిపోతుందా? మీరు అత్తయ్యకి బంధువులా? కాదన్నట్లు సుమజ తల ఊపింది. మళ్ళీ మెల్లగా మీరు అంటూ నసిగింది. తిలోత్తమ ఈసారి మరింత విసురుగా అంది. బాగుంది, మీరు నా గురించి చెప్పందే మీ గురించి చెప్పరన్నమాట. సరే, నేనే చెప్తాను. నేను ఈ ఇంటికి కాబోయే యజమానురాల్ని, ప్రస్తుతానికి అనధికారంగా. అర్థమైందిగా? ఆ మాటకి సుమజ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంటే అందే ఆశ్చర్యంగా. ఇంతలో వంశీ ఎవరు వచ్చారు తిలోత్తమ అంటూ అక్కడికి వచ్చి సుమజను చూసి నువ్వు ఎప్పుడొచ్చావు సుమా అన్నాడు ఆనందం నిండిన మొహంతో. తిలోత్తమ వంశీ వైపు చూస్తూ అడిగింది. నీకీమె ఇంతకుముందే తెలుసా బావా? నన్ను ఎవరు అని అడుగుతుంటే ఈ ఇంటికి కాబోయే యజమానురాలని చెప్పేశా. వంశీ ఆశ్చర్యాన్ని పట్టించుకోనట్లుగా తిలోత్తమ చిన్నగా నవ్వింది. ఏ, నేను చెప్పింది నిజమేగా. మా వదిన ఇక్కడికి నన్ను ఎందుకు పంపిందని అనుకుంటున్నావు? నిన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడల్ని అంటే యజమానురాల్ని కావాలనేగా. నిజమా? ఆ విషయం నువ్వు ఇంతకుముందు చెప్పలేదుగా. మా అనూష నీకు సుమజ గురించి చెప్పలేదా? విస్మయంగా వంశీ అడుగుతుంటే తిలోత్తమ మరింత ఆశ్చర్యంగా అడిగింది. సుమజ గురించా? వదిన నాకేం చెప్పలేదు. ఈ అమ్మాయేగా నేను ఎవరైనా అడిగితే పేరు సుమజ అని చెప్పింది. పేరు చెప్తే ఏం తెలుస్తుందని అనుకున్నానంతే. అయితే ఇప్పుడు చెప్పు, ఏమిటి ఈ అమ్మాయితో సంబంధం? వంశీ చిన్నగా నిట్టూర్చాడు. నువ్వు చెప్పిన సంబంధమే ఈ అమ్మాయికి వర్తిస్తుంది. అనూష్కి ఈ విషయం తెలుసు, మరి నీకెందుకు చెప్పలేదో అని సుమజ వైపు చూస్తూ వంశీ అన్నాడు. ఈ అమ్మాయి మా అనూషకి ఆడపడుచు. పేరు తిలోత్తమ. ఇంకో బిరుదు ఉంది, తిక్క తిలోత్తమ అని. ఇప్పుడు చిన్నప్పుడున్నంత తిక్క లేదు కానీ అప్పుడప్పుడు కొంచెం రేగుతుంటుంది. అందుకే రాగానే నన్ను, ఇప్పుడు నిన్ను కొంచెం తిక్క ప్రశ్నలతో తికమక పెట్టిందన్నమాట. అనుకోకుండా వచ్చావు. లోపలికి రా ముందు. సుమజ తిలోత్తమను పట్టుపట్టి చూస్తూ లోపలికి అడుగుపెట్టింది. తిలోత్తమ కూడా సుమజ చుట్టూ తిరిగి చూస్తూ వంశీతో అంది. బావా, సుమజ అందంగానే ఉంది, కాకపోతే నా అంత కాదు గాని అంటూ చిన్నగా నవ్వింది. ఆ మాటలకు సుమజ వంశీ కూడా చిన్నగా నవ్వారు. సుమజ చిరునవ్వుతో తలూపుతూ తిలోత్తమ వైపు చూసి మీరన్నది చాలా నిజం అంది. మళ్ళీ పక్కనే ఉన్న వంశీతో గుసగుసగా చెప్పింది. తిలోత్తమ చాలా అందంగా ఉంది కదూ, మీ అభిప్రాయం మారిందా? వంశీ కూడా అతి మెల్లగా చెప్పాడు సుమజకి. అవన్నీ తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాం. ఆ సంభాషణకి అక్కడితో ముగింపు అయింది. ఎలా, ఎక్కడికి తను వచ్చింది వగైరా కబుర్లన్నీ వివరంగా సుమజ చెప్పింది. మునుపు వచ్చిన వాళ్ళింటికే తల్లితో కలిసి వచ్చానని చెప్పింది. ఏదో పని మీద తిలోత్తమ లోపలికి వెళ్ళినప్పుడు సుమజ వంశీతో అంది. అత్తయ్యను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతా కలిగింది. అందుకే ముందుగా మీకు చెప్పకుండానే అమ్మతో కలిసి వచ్చేశాను. వంశీ చిరునవ్వుతో చూస్తూ నన్ను చూడాలనిపించి కాదన్నమాట అన్నాడు. అవును అంటూ సుమజ నవ్వింది. మరి ముందుగా ఎవరిని చూడటానికి వచ్చాను అని ఎదురు ప్రశ్న వేసింది. వంశీ సరదాగా నవ్వేశాడు. ముగ్గురు కలిసి డాక్టర్ గారి హాస్పిటల్ కమ్ ఇంటికి బయలుదేరి వెళ్లారు. అత్తయ్య తిలోత్తమని బాగానే గుర్తుపట్టారని అన్నారుగా. అంటే తరచూ చూసేవాళ్లకంటే కొద్ది పరిచయం ఉన్నవాళ్లే బాగా గుర్తుంటున్నారన్నమాట. ఆ విధంగా నన్ను గుర్తుపడతారనుకుంటున్నా అంది సుమజ ఉత్సాహంగా. కానీ ఆమె అంచనా తప్పింది. ఎవరో కొత్త వాళ్ళని చూస్తున్నట్లుగా పలకరించకుండా ముభావంగా ఉండేసరికి సుమజ నిరుత్సాహపడింది. కాసేపటికి అడ్రస్ తెలుసుకుని అక్కడికి సుమజ తల్లి భార్గవి వచ్చింది. అయితే ఆశ్చర్యంగా శ్యామసుందరి ఆవిడ్ని పలకరించి సుమజ గురించి ఆరా తీయటం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. పక్కనే ఉన్న సుమజను గుర్తించలేదు కానీ ఆవిడ్ను మీ అమ్మాయి బాగుందా అని అడిగినప్పుడు ఆవిడ అయోమయంగా చూస్తూ బాగానే ఉందన్నట్లుగా తలూపింది. ఆ తర్వాత డాక్టర్ అలా జరగటంలో వింతేమీ లేదు, అదొక జబ్బు లక్షణమే, మందులకు బాగానే స్పందిస్తున్నారు అని చెప్పడంతో అందరూ స్థిమితపడ్డారు. ఇక వెళ్ళొస్తామని చెప్పి నుంచున్న భార్గవి సుమజలను దింపి మేము ఇంటికి వెళ్తామన్నట్లుగా చెప్పేసరికి అందరూ లేచి నిలబడగా శ్యామసుందరి తిలోత్తమ చేయి పట్టుకుని నువ్వు మరి కాసేపు నా దగ్గర కూర్చోమ్మా అంది. తిలోత్తమ సరేనంటూ లేచి నిలబడిందల్లా తిరిగి ఆవిడ పక్క మీద కూర్చుని వంశీతో బావా, మీరు వాళ్ళని అక్కడ దింపి ఇంటికి వెళ్ళిపోండి, నేను కాసేపు ఉండి వచ్చేస్తా అని చెప్పింది. వంశీ నిర్లిప్తంగా తల ఊపి బయలుదేరాడు. అక్కడ సుమజ చుట్టాలింట్లో దింపాక భార్గవి లోపలికి వెళ్ళాక సుమ ఒక్కతే నిలబడింది. ఏదో ఆలోచిస్తున్నట్లున్న వంశీతో ఏమిటని అడిగింది. అదే అమ్మ ప్రవర్తన గురించి అంటూ నిట్టూర్చాడు.
దాని గురించి అంత ఆలోచన దిగులు అనవసరం కదా. డాక్టర్ గారు చాలా భరోసాగా మాట్లాడుతున్నారు. ఆ డాక్టర్ ఏమైనా ప్రయోజనం లేదని కానీ కష్టమేనని కానీ అంటే దిగులు పడాలి, అవునా? అంది సుమ. ఏదో ఆలోచిస్తున్న వంశీ ఒక్కసారిగా ఆలోచన నుండి బయటకు వచ్చినట్లుగా సుమజను చూసి, నిన్నొకటి అడగనా అన్నాడు. అనుమతి ఎందుకు, అడగొచ్చు కదా అంది సుమజ. మా అనూష ఒక మాట అంది. నేను అమ్మ ఆరోగ్యంగా ఇంటికి రాకుండా పెళ్లి మాట తలపెట్టను అంటే సుమజ వాళ్ళు దానికి అంగీకరించాలి కదా అని. అందుకని నాకు సందేహం వస్తోంది. నీ అభిప్రాయం ఏమిటి సుమా? వంశీ ప్రశ్నకు సుమజ అతని వైపు తేరిపార చూసి, నేనే మీ పరిస్థితుల్లో ఉండి మిమ్మల్ని ఇటువంటి ప్రశ్న అడిగితే మీ సమాధానం ఎలా ఉంటుంది అంది. చటుక్కున సుమజ వైపు చూసిన వంశీ ఎటువంటి ఆలోచన లేకుండా వెంటనే సమాధానం చెప్పాడు. జీవితాంతం అయినా సరే నాకు నచ్చిన నన్ను మెచ్చిన నీలాంటి అమ్మాయి కోసం ఎదురు చూడగలను అన్నాడు. సుమజ వదనం ఆనందంతో పువ్వులా విచ్చుకుంది. నేను కావాలనుకుని నా కోసం ప్రేమగా అలా ఎదురు చూస్తూ ఉంటాననే వ్యక్తి ఉన్నాడనే భావం ఎంత బాగుందో తెలుసా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీ ప్రశ్నకు మీరు చెప్పిన సమాధానమే నాది అంది సుమజ చిరునవ్వుతో. వంశీ మొహం కూడా ఆ సమాధానానికి వికసించింది. సుమజకు బాయ్ చెప్పి వంశీ ఆనందంగా బయలుదేరాడు. దారి మధ్యలో ఉండగానే అతని ఫోన్ రింగ్ అయింది. సుమజే చేసింది. ఒక చెయ్యి స్టీరింగ్ మీద ఉంచి ఫోన్ ఆన్ చేశాడు. మీకు ఓ మాట చెప్పాలని అనిపించింది, కానీ మీ ఎదురుగా చెప్పలేక ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నాను. మీ మాటలు విన్నాక నా కోసం మీరు ఎదురు చూస్తూ ఎంత కాలమైనా వేచి ఉండగలరనే ఆలోచన ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఇప్పుడు అర్థమైంది. ఎంత హాయి ఈ ఊహ, ఎంత మధురం ఈ భావం అని సరదాగా ఎలుగెత్తి పాడుకోవాలనిపిస్తోంది అంటూ అల్లరిగా నవ్వింది. వంశీ కూడా నవ్వుతూ, నిజమా, నీకైతే పాడుకోవాలని అనిపిస్తోంది. నా మనసైతే నీ మాట విని వినంగానే అలా ఆలాపన ప్రారంభించేసింది తెలుసా అన్నాడు. ఇంతటితో మధుర భావన నవలలోని 12వ భాగం సమాప్తం. వచ్చే వారం 13వ భాగంతో కలుద్దాం.